రాష్ట్ర వ్యాప్తంగా ఎండలు దంచుకొడుతున్నాయి. గరిష్ట స్థాయి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఉదయం 8 గంటల నుంచే ఎండలు దంచుకొడుతున్నాయి. మే నెలలోనూ ఎండలు మరింత పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఎండలకు తోడుగా వడగాల్పుల తీవ్రత కూడా ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. తెలంగాణలో 6 జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేశారు. ఆదిలాబాద్, వరంగల్, ఖమ్మం, నల్గొండ, కరీంనగర్, మహబూబ్ నగర్ జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేశారు. నల్గొండ, సూర్యాపేట, ములుగు జిల్లాల్లో 46 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. చాలా ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. ఉష్ణోగ్రతలు చాలా ప్రాంతాల్లో మరింత పెరిగే అవకాశాలున్నాయని, 11 రోజుల పాటు వడగాలులు వీచే అవకాశాలున్నాయని అంచనా వేసింది. దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి వంశీ అందిస్తారు. వంశీ, ఆల్రెడీ ఎండలకు భయపడుతున్న పరిస్థితి, బయటికి వెళ్తే అనారోగ్యం పాలవుతున్న పరిస్థితి కనిపిస్తోంది. రాబోయే రోజుల్లో ఎట్లా ఉండబోతుంది వెదర్? ఐఎండీ ఇప్పటికే ప్రకటన చేసినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాము. నిన్న ఒక్కసారిగా ములుగులో దాదాపుగా 46 డిగ్రీలకు పైగా కూడా గరిష్ట స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదైనటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాము. అటు రానున్నటువంటి 4 రోజుల పాటు కూడా తెలంగాణ రాష్ట్రానికి ఆరెంజ్ అలర్ట్ తో పాటుగా రెడ్ అలర్ట్ ని కూడా జారీ చేసినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాము. ఉదయం 8 గంటల నుంచే ఎండ తీవ్రత అనేది గరిష్ట స్థాయిలో నమోదవుతున్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాము. మధ్యాహ్నం సమయానికి దాదాపుగా 40 నుంచి 45 డిగ్రీలకు పైగా కూడా ఉష్ణోగ్రతలు గరిష్ట స్థాయిలో నమోదవుతున్నాయంటే ఎండలు ఏ విధంగా ఉన్నాయనేది కూడా మనం అర్థం చేసుకోవచ్చు. ప్రధానంగా వీటికి ఎలినీనో ప్రభావం కావచ్చు, దాంతో పాటుగా అటు ఏదైతే రాజస్థాన్ దిక్కు నుంచి వీస్తున్నటువంటి పొడిగాలుల తీవ్రత వల్ల కూడా రాష్ట్రంలో ఎండ తీవ్రత అనేది గరిష్ట స్థాయిలో నమోదవుతున్నట్టు కూడా వాతావరణ కేంద్రం చెప్పినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాము. ఇప్పటికే రాష్ట్రంలోని పలు జిల్లాలకు సంబంధించి కూడా రెడ్ అలర్ట్ ని జారీ చేసినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాము. ఈ రోజు రేపు సంబంధించి రాష్ట్రంలో ఆరెంజ్ అలర్ట్ కావచ్చు, రెడ్ అలర్ట్ జారీ చేసినటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాము. పలు జిల్లాలకు సంబంధించి రేపు రెడ్ అలర్ట్ లో ఉన్నటువంటి జిల్లాలు చూస్తే మాత్రం జగిత్యాల, జయశంకర్ భూపాలపల్లి, ఖమ్మం, కరీంనగర్, నిర్మల్, నిజామాబాద్, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్లలో దాదాపుగా 45 డిగ్రీలకు పైగా కూడా గరిష్ట స్థాయిలో ఎండ తీవ్రత నమోదవుతుందని కూడా చెప్పడం జరిగింది. అటు ఈ రోజు సంబంధించి చూస్తే మాత్రం రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో ఆరెంజ్ అలర్ట్ జారీ చేయడం జరిగింది. అంటే 41 నుంచి 44 డిగ్రీల వరకు కూడా ఉష్ణోగ్రతలు ఎండ తీవ్రత గరిష్ట స్థాయిలో నమోదయ్యే అవకాశం ఉంటుందని కూడా వాతావరణ కేంద్రం చెప్పినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాము. దీంతో పాటుగా మైనింగ్ ఏరియాస్ కి సంబంధించి చూస్తే మాత్రం వీరి తీవ్రత మరింత అత్యధికంగా ఉండే అవకాశం ఉన్నట్టు కూడా చెప్పడం జరిగింది. దాంతో పాటుగా వడగాలుల తీవ్రత అనేది కూడా ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. సాయంకాలం పూట కూడా వడగాలుల తీవ్రత ఉండే అవకాశం ఉందని కూడా వాతావరణ కేంద్రం హెచ్చరికలు జారీ చేసినటువంటి పరిస్థితి కూడా మనకు కనపడతా ఉంది. మొత్తం మీద ఈసారి మాత్రం చూస్తే మాత్రం ఎల్నినో ప్రభావంతో అటు జనవరి నెల నుంచే రాష్ట్రంలో ఎండ తీవ్రత అనేది గరిష్ట స్థాయిలో నమోదవుతున్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాం. ఈ నెలలో కూడా ఎండ తీవ్రత కూడా మరింత పెరిగే అవకాశం ఉంటుంది. దాంతో పాటుగా వానాకాలం వచ్చేంత వరకు, అంటే జూన్ లో వర్షాలు పడేంత వరకు కూడా, నైరుతి ఋతుపవనాలు ప్రవేశించేంత వరకు కూడా అటు ఈ ఎండల తీవ్రత అనేది గరిష్ట స్థాయిలో నమోదవుతాయని కూడా వాతావరణ కేంద్రం స్పష్టం చేసినటువంటి పరిస్థితి కూడా మనం చూడొచ్చు. ఈ రోజు, రేపు, ఎల్లుండి రాష్ట్రంలోని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కూడా, ఎందుకంటే కొన్ని జిల్లాలకు సంబంధించి రెడ్ అలర్ట్ జారీ చేసినటువంటి నేపథ్యంలో అత్యవసరమైతేనే బయటకు వెళ్లాలని కూడా, అది కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కూడా వాతావరణ కేంద్రం సూచించినటువంటి పరిస్థితి కూడా మనకు కనపడతా ఉంది. రైట్ వంశీ.